బంతి. బంతిలో ఈ రంగు బంతి అంటే పసుపు రంగు ఉంటుంది, చిన్న బంతులు ఉంటాయి. ఆ చిన్న బంతి ఏదైనా పసుపు కానీ చిన్న బంతి చాలా మంచిది. చిన్న బంతి ఏంటంటే మైగ్రేన్ హెడేక్ తగ్గిపోద్ది. ఆ బంతి పూలు అలా కట్టుకొని ఆ నైట్ పడుకుంటే ఆ వాసనకి మైగ్రేన్ హెడేక్ తగ్గిపోద్ది అనమాట. ఈ బంతి పువ్వు మెత్తగా నూరేసి కొద్దిగా సొంటి పొడి వేసి నూరేయాలన్నమాట. నూరేసి తలకి పట్టేసామనుకోండి, సొంటి పొడి ఒక బంతి పువ్వు, ఒక చిటికెడు సొంటి పొడి మెత్తగా నూరేసి పచ్చిది పేస్ట్ అవుతుంది కదా, పేస్ట్ ఇక్కడ పెట్టి పడుకోవాలి. తలనొప్పి తగ్గిపోతే మళ్ళీ ఎప్పుడు రాదు. ఇంకా మైగ్రేన్కి మామూలు తలనొప్పి కూడా మీరు బంతి పువ్వు నూరేసి పెట్టేశారనుకోండి, ఒక 5 నిమిషాలు తగ్గిపోతుంది. పెట్టండి, అద్భుతంగా తగ్గిపోద్ది. ఇక్కడ కణతల దగ్గర పెడితే తలనొప్పి లాగేస్తాను అనమాట. పౌరు నూరు పెట్టేసుకోవడమే. ఇది గంగరావి చెట్లనే ఉంటాయి. కాయలు రౌండ్గా ఇంత ఉంటాయి, పూలు పసుపు రంగులో ఉంటాయి. గంగరావి చెట్లు చూస్తుంటాం. ఈ గంగరావి ఏంటంటే ఆ కాయ ఉంటుంది కదండి, కాయ మెత్తగా పేస్ట్ చేసేసి తామరకు రాసామనుకోండి, రింగ్ వార్మ్స్ తామర తగ్గిపోద్ది. దానికోసం మనం చాలా ఎన్ని అడ్వాంటేజ్ తగ్గదు. గంగరావికే రాస్తే ఓ వారం ఫట్మని తగ్గిపోద్ది. గంగరావి చర్మ వ్యాధులు ఏవైనా సరే, చిరుము, గజ్జి, తామర ఏదైనా సరే ఆ కాయ పచ్చికాయ అలా నూరేసి ఆ గంగ రాసేయడమే. రోజు రాత్రి వేసి పడుకోవడమే. 3-4 రోజులు రాస్తే పోద్ది, పొద్దున్న కట్టించుకోవడం. ఇవి బొబ్బర్లు. మామూలుగా ఏంటంటే మనం ఇంతకుముందు మన స్నాక్స్, మనకి మధ్యాహ్నం కానీ సాయంత్రం కానీ స్నాక్స్ ఏంటంటే మనం బొబ్బరికాయలు ఉడకపెట్టుకునే వాళ్ళం, వేరుశనగకాయలు ఉడకపెట్టుకునే వాళ్ళం, బొబ్బరికాయలు కాల్చుకునే వాళ్ళం. ఏంటి మొక్కజొన్న పొత్తులు, మరి ఈ సీజన్లో ముంజలు, ఇలా ఏ సీజన్లో ఆ సీజన్లో తినేవాళ్ళం. ఈ బొబ్బరికాయలు మామూలుగా బొబ్బరి పప్పు తింటాం, బొబ్బరికాయ గారెలు వేసుకుంటాం, అన్నీ వేరే విషయం. అది మామూలుగా ప్రోటీన్, బలం. కానీ బొబ్బరికాయలు మంచి పవర్లోకి వచ్చాక, గింజ పట్టాక గడ్డి మంటలో ఒట్టిగడ్డి వేసి మండుతుంటే అందులో చల్లాలి. చల్లితే పచ్చికాయలు అలా కాలి ఉడుకుతాయి అన్నమాట. ఆ బొబ్బర్లు తింటే బ్లడ్ ఇంప్రూవ్ అవుద్ది. ఎప్పటికీ జీవితంలో రక్తహీనత ఉండదన్నమాట. సంవత్సరం ఎప్పుడో ఒకసారి తిని చూడండి, మీకు ఇంకా బ్లడ్ చెక్ చేసుకున్నాడు ఎప్పుడు మీకు 14-15లా ఉంటుంది అనమాట. పిల్లలకి ఖచ్చితంగా పెట్టాలి మనం బొబ్బర్లు కాల్చి. అలా గడ్డిలో కాల్చాలి, ఎక్కడ పెడితే కాదు, ఓవెన్లోని అట్లోని కాదు. మనం చచ్చిపోతున్నాం. ఇవన్నీ పిచ్చి పరాకాష్కి వెళ్ళిపోయి. గడ్డి అంటే ఒట్టి గడ్డిలో కాల్స్తేనే అది పనిచేస్తాం. అప్పుడు ఆ ఒట్టిగడ్డి సెగ, ఒట్టిగడ్డి వాసన, పొగ, ఈ బొబ్బర్లు, ఈ తొక్కలో ఉండేది ఆ ఉడకడం వల్ల ఆ బొబ్బర్లు తింటే బ్లడ్ ఇంప్రూవ్ అవుతుంది. చాలా రోజుల క్రితం మా అమ్మగారికి పెరాలసిస్ వచ్చింది. వచ్చిన తర్వాత ఇంగ్లీష్ వైద్యం చేయించాము. 5 రోజులు ఉన్నారు. 5 రోజులకి 50,000 అయింది. తర్వాత తగ్గింది, బాగానే లేస్తున్నారు. తర్వాత మధ్యలో బీపీ కానీ, ఈ కాళ్ళు చేతులు తిమ్మిర్లు కానీ ఇవి వచ్చినప్పుడు ఈ గురువుగారు మాకు తెలీదు, కానీ అంతకుముందు ఎవరెవరైనా సెర్చ్ చేస్తుంటే గురువుగారి వీడియోస్ చాలా వరకు చూసిన తర్వాత కొన్ని తెలిసినవి వచ్చాయన్నమాట. అప్పటి నుంచి మళ్ళీ గురువుగారిని ఇంకా తర్వాత కూడా ఫాలో అయ్యి అమ్మగారికి అవి ఇస్తూ ఉన్నాను. ఆవిడ భయం వల్ల ఇంకొన్ని వస్తుంటాయి, అవి కూడా భయం వల్ల వచ్చేవి కూడా మానసికంగా ఈ మందులు వేసుకుంటే తగ్గుతాయంటే అప్పుడు వేసుకునేవారు. కానీ ఆయుర్వేదం ఆవిడకి నమ్మకం లేదు, తెలియకపోతే ఆ తర్వాత ఏమైందంటే ఇంగ్లీష్ మందులే వాడేవారు. ఎవరో చెప్పారు, అమ్మ ఇంగ్లీష్ మందులు అయితే సైడ్ ఎఫెక్ట్లు వస్తున్నాయంట, ఆయుర్వేదం అయితే డాక్టర్ గారి దగ్గరికి వెళ్దామంటే అప్పుడు తీసుకొని వెళ్ళామన్నమాట. ఆ తర్వాత ఆవిడకి వచ్చినాయన్నీ 3 నెలలు వాడేసరికి నమ్మలేనంతగా ఆవిడ లేచి తిరుగుతున్నారండి. నా పేరు నానాజీ, ప్రతిపల్ మండలం లంకలవా. యాక్చువల్గా ఏంటంటే చాలామంది వైద్యం నేర్చుకున్నాక ఉంటారు, కానీ నేర్పి వాళ్ళు ఉంటారు. నిజంగా అండి, చాలామంది ఎక్కడైనా సరే
కన్న కొడుక్కి నేర్పిన పోటీకి వచ్చేస్తాడేమో భయం. అలా ఉన్నారు. నిజంగా మందు ఇస్తున్నారు కానీ ఆ మందులు ఏం కలిపారు చెప్పండి అంటే మనమే తెస్తాం మళ్ళీ మూలికలు అవి, కానీ అనుపానం చెప్పట్లేదు, కలపడం చెప్పట్లేదు. మీకు చెప్పిన నిజంగా ఫస్ట్ టైం అండి నేను నిజంగా చూడడం. నేను మీ దగ్గర నేర్చుకుని మా ఊర్లో చాలా మందికి ఇస్తున్నాను మందు. క్యాంప్ ఎలా ఉంది ఇప్పుడు? క్యాంప్ వండర్ఫుల్ అండి. మీరు ఏ విషయంలో అసలు ఈయన ఎంతమంది చిరాకు పడి ఎంతమంది ఏం చేసినా సరే చిరాకు పడరు. ఫస్ట్ ఈయన దగ్గర చూసింది ఏంటంటే చిరాకు ఉండదు ఈయనకి నిజంగా. అసలు ఎవరు ఏ క్వశ్చన్ అంటే సరే చెప్తారు. ఇక్కడ ఈయన మాట్లాడతారా, పక్కన ఎవరైనా గోల్ పెడతారా, అసలు చిరాకు పడరు ఈయన. ఈయనలో గమనించింది అది మెయిన్. ఇంకోటి అంటే ఎవరు ఏ క్వశ్చన్ అంటే దాయి కూడా చెప్తారు మెయిన్. ఎలాంటి నీరసన కన్నా సరే మనం అడిగితే ఈజీగా చెప్తారు, సింపుల్గా చెప్పేస్తారు ఈయన. అసలు దాచుకోవడం. ఇంకోటి ఏంటంటే 1,00,000 మందిని ఈయనలాంటి వాళ్ళు తయారు చేయాలన్నారు ఈయన. 1,00,000 మంది పైన చేయాలి అంటే ప్రతి ఒక్కరు డాక్టర్ కింద తయారవ్వాలి. అది ఈయన సంకల్పం. అది నెరవేర్చాలంటే మనం అందరూ సహకరించాలి. నేను ఇంకొకరు చెప్తాను, వాళ్ళు ఇంకొకరు చెప్తారు, అలా మనం అందరూ స్ప్రెడ్ చేయాలి దీన్ని. మన వైద్యం మన దగ్గర దాచుకోకూడదు అనేది ఈయన దృఢ సంకల్పం అది. ఓకే, థ్యాంక్ యూ.